ఓం శ్రీ గురుభ్యో నమః. ముహూర్త బలం. ముహూర్తానికి అంత బలం ఉందా? ఏ పని చేయాలన్నా ఒక మంచి సమయాన్ని, ముహూర్తాన్ని చూసుకుంటాం కదా. మరి ఆ ముహూర్తానికి అంత బలం ఉందా అనేది విశదీకరించుకుందాం. మన పూర్వీకుల నుంచి ఏ శుభ ముహూర్తానికైనా ముహూర్తాలను పెట్టుకోవడం, దాని ప్రకారం ఖచ్చితంగా ఆ సమయానికే ఆ కార్యాన్ని జరిపించడం జరుగుతుంది. మంచి ముహూర్తం అయితే తలపెట్టిన కార్యం ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని నమ్మకం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరిగినా మంచి ముహూర్తానికి శంకుస్థాపన చేసి ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా సవ్యంగా సాగినా అదంతా ముహూర్త బలమే అంటారు మన పెద్దలు. ముహూర్తాలను నమ్మేవారు ఉన్నారు, నమ్మకాలు లేనివారు ఉన్నారు. అటువంటి వారిలో అసలు ముహూర్తం అంటే ఏమిటి, దానికి బలం అనేది ఉంటుందా, ఎలా నమ్మాలి, దేనికి నమ్మాలి అనే సందేహాలు కలుగుతాయి. ఇలాంటి సందేహాలను తీర్చే కథ ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయలతో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్ళు వేట కుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే శక్తివంతమైన సైనికులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికార గణం, నిజాయితీ పరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుందని భావించారు. రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిర్ణయించారు. తెల్లవారుజామున ఒక ఘడియలో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడుట. అది అద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర బుక్కరాయలతో నేను ఆ సమీపంలోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. మరి అప్పుడు అలారాలు లేవు కదండి, అందుకని ఆ శబ్దం వినబడిన మరుక్షణమే మీరు ఇక్కడ పునాదిని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని 1000 సంవత్సరాలు ఆ ముహూర్త బలం కాపాడుతుంది అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రహానికి వెళ్ళారు. రాయల సోదరులు ఇరువురు గుణపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున మండలంలో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు. నక్షత్రాలు మిరిమిట్లు కొలుపుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక జంగందేవర నదీ స్నానం చేయడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాముల వారు పూరించినదే అని భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గుణపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా ఉండిపోయారు. ఇంతలో స్వామి కొండ దిగి వచ్చారు. ఆయన రాగానే గురుదేవా, ఎందుకు శంఖాన్ని 2 సార్లు పూరించారని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా, అదేమిటి, నేను ఇప్పుడే శంఖనాదం చేశాను, పునాది తీశారా అని ఆత్రంగా ప్రశ్నించారు. లేదు గురుదేవా, కొన్ని ఘడియల క్రితం శంఖనాదం వినిపించింది, అది మీరే పూరించారని అప్పుడే పునాది తీశాము చెప్పారు సోదరులు. అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడయ్యాడు. అయ్యో, తొలిసారి పూరించింది నేను కాదు, ఆ జంగందేవర. ఎంత పొరపాటు అయింది. మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తంలో తీసిన పునాది ఎక్కువ కాలం నిలబడదు. 200 సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మన వాళ్ళు బానిసలవుతారు. కుట్రలు కుతంత్రాలతో రాజకుటుంబం పతనమైపోతుంది. అంతా విధిరాత అన్నారు బాధగా. ఆయన చెప్పినట్టే విజయనగర సామ్రాజ్యం 200 ఏళ్లకే పతనమైపోయింది. ముహూర్త నిర్ణయం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దానికి ఎంతో మేధ, గణిత శాస్త్ర పరిజ్ఞానం కావాలి. శాస్త్రాలు సంపూర్ణంగా నేర్చిన, భాష్యం చెప్పగల మహాపండితులు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతే తప్ప
అది శాస్త్రాల తప్పు కాదు. శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.